మంచిది. మీరు రక్షణ పడిన తర్వాత యేసు దగ్గరికి వచ్చినాక ఇక్కడ ఏదైనా మేకలు కోసాను అక్క వాళ్ళు ఈ 2 గుంటలు ఉండేటోళ్ళు ఇంతకుముందు ఆ ఇంట్లో అప్పుడు కోసాను. వాళ్ళ దేవతలు ఇంకా ల్యాండ్ అప్పుడు వాళ్ళకు ఉన్నప్పుడు కోసారు. అది అప్పప్పుడు మాటనే చేస్తుంది. మేకని వచ్చిన అది స్థితిలో వస్తుంది. అంటే అదేం చేయలేదు కానీ కాకపోతే ఏంటంటే కొన్ని పనులు ఆటనే చేస్తుంటుంది. ఆ నుంచి వచ్చినాను తల నొప్పి వస్తుంది. శాస్త్రాలు కూడా ఆ శక్తులు తొక్కేయటానికి ప్రాంతం తప్పేయడానికి ప్రయత్నం చేసింది. అది భయంకరంగా పెయిన్స్ ఉండేది. అప్పటికి చిన్నాక మేము అయ్యగారు వస్తానని నీకు ఇన్నిట్లు పడుతున్నాయని ఎట్లనే మాట్లాడుకుంటున్నాను. నైట్ కూడా నీరసంగా ఉండే. ఇంకా అయ్యగారు వస్తానని అప్పుడప్పుడు కళ్ళలో కూడా బాగా ఆర్సేది. ఆమంతటా అయ్యగారు వస్తాను కానీ నీ దాంట్లో ఉన్న దురాత్మలు పోతాయని మేము ఇట్లా నైటే మాట్లాడుతాం. మన గుడ్లు కాసినట్టే ఊకే వస్తుందని చాలా రోజుల నుంచి ఆ పిల్ల పోయింది. ఇక్కడ నుంచి పోయిన కాడ నుంచి అంతే ఉన్నది. మంచిది ప్రాధాన్యత, ఎందుకంటే అది కేకలిస్తూ పోతుంది. మేకను పట్టుకొని పోతుంది. మొన్న నైట్ మీతో మాట్లాడినప్పుడు కూడా అంతేనాయా, మీరు శుక్రవారం పొద్దున వస్తున్నారు చెప్తా సాయంత్రం అంటే ఆ నైట్ కూడా 2ంటికి ఆ అమ్మాయి లేచి అరుస్తుంది నిద్రలో. నిజంగా శోధిస్తున్నది కనుక అదేం కాదు. కానీ అంటే ఆ ప్రవాహం అనేది అప్పటి నుంచి ఉన్నది. మీరు మధ్యకాలంలో కరెక్ట్ ప్రేయర్ పెట్టి మంచి ప్రార్థన దానికి ఎందుకంటే ఇప్పుడు ప్రతి పాట పాడుతున్నాం అంటే చిన్నప్పుడే వచ్చేటప్పుడు కొంచెం పాటలు పాడుతున్నారు. పారిపోతూ ఉన్నది. పారిపోకుండా మేఘాన్ని పట్టుకొని పోతుంది. అది నల్ల మేఘం పోతుంది. అంటే ఆ రక్త విధానాలు కలవడబడ్డప్పుడు ఆ శక్తి వెంగతలు తిరుగుతుంటాయి. అందుకని రక్షణ పడిన తర్వాత బంధువులను ఇంటి రానిష్టం తప్పలేదు, కానీ ఎలాంటి పనులు చేయనివ్వదు. చేస్తే అవి ఏం చేస్తుంటే అవకాశం చూస్తుంటాయి ఏదో ఒక దొరికేయడానికి. ఇప్పుడు నేను వస్తున్నా అని అంటే ఇప్పుడు అక్కడ పోయాను, ఎందుకు వచ్చిన నొప్పులు ఇది వెంట వచ్చింది కనుక ఇక్కడ దేవుని యొక్క ఇప్పుడు కొంచెం టైం కాదు కానీ త్వరగా అలా
వందనాలు. మంచిది. వందనాలు. కనుక దేవుని విషయంలో అది అలాంటి చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచిది. యేసుక్రీస్తు పరిశుద్ధమైన కనుక అందుకే ప్రతి విషయంలో చాలా మాట ద్వారా కూడా ప్రపంచం రోజు కలగడం యేసుక్రీస్తు పరిశుద్ధమైన కనుక పిలిపి రసం పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగ చేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగ చేయవాడు దేవుడే. దేవుడే. చూడద్దు వాక్యం కొంచెం వాక్యం మరొకసారి చదవండి వాక్యంలో. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే. ఆయన కార్యసిద్ధి కలగజేసేవాడు, కార్యం చేసేవాడు, చేసేవాడు. అయితే అది కలగజేసుకోవడం కోసం మనము దేవునికి అంగీకారంగా అనుకూలంగా ఉండాలి. ఎవరికి అనుకూలంగా ఉండాలి. అప్పుడు ఒక గృహం నుంచి ఒక శోధన తొలగిపోవాలంటే దేవుడు రావాలి. దేవుడు రావాలంటే మన మేకలకు వచ్చేది కాదు కదా, దేవుని సేవకులు రావాలి. దేవుని యొక్క సన్నిధిలో ఆ విషయంలో అది. నెక్స్ట్ ఏంటంటే దేవుడు మన వల్ల కార్యం చేయాలంటే మనం శుద్ధి కలిగి ఉండాలి. శుద్ధికరంగా ఉండాలి. దేవునికి అంగీకారంగా ఉండాలి. మనం కొన్నిసార్లు కొన్ని విషయాలు చేస్తుంటే ఆ విషయంలో శుద్ధీకరించుట అంటే శుద్ధీకరించ కోసం కొన్ని విషయాలు చూసినప్పుడు మన అనుకూలమైన రీతిలో ఉండకుండా ఆలోచనలతో తిరుగుతారు. కొంతమంది తెలిసి కూడా అది అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఇది ఎట్లా తెలిసే ఇది చేయకూడదని తెలిసి కూడా దాన్ని సమర్థించాలి. అప్పుడేమవుతుందంటే కార్యం కాదు, కార్యశుద్ధి కథం. ఇప్పుడు కార్యశుద్ధి కథం చేసుకోవాలి. కార్యం కావాలి అంటే శుద్ధిపరచుకోవాలి. అంటే దేవుని యొక్క నామను మన ఆయన అంగీకారంగా మార్చుకుంటాం. అందుకే ఆయన ఉద్దేశ ప్రకారం ఉంటారంటే దేవుడు చెప్పిస్తున్నాను. కలజీ కూడా ఆయనే కనుక దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నేను చాలా మంచిగా ఉంటానయ్యా, వీళ్ళు చేయమట్టి ఎవరైనా అంటుంటారు. నాకు వాడు చేయమట్టాడు, వాళ్ళు దాన్ని ఏమంటుంటే నాకు ప్రాణం విసిగిపోయింది, కోపం వచ్చింది, అది వచ్చిందంటారు కదా. చాలా తప్పు. ఎందుకంటే దేవుడు మన ఏర్పరిచాడు, మన ఎట్ట బతికిచ్చాడు. అవునా కదంట. ఏ విధంగా బ్రతికిచ్చాడు, ఏ స్థితిలో బ్రతికిచ్చాడు, బ్రతికినప్పుడు ఏ స్థితిలో ఉండి వచ్చినాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సి ఉన్నాను. నేను ఇందాక వచ్చేటప్పుడు విషయం గుర్తుకొచ్చింది. టక్కునంట ప్రార్థించుకుంటూ వచ్చేసాను. అదే నేను ఇక్కడ రావటం కోసం వీళ్ళ బండి కట్టుకొచ్చినాను. అక్కడికి చిన్నవాడు బండి మీద బండి ఎక్కి కోటి ఎక్కితే వీళ్ళందరూ కూడా కూర్చోన్నారు. బండి మీద ఎట్లా బండి వస్తారు వస్తాను. నాకు అది గుర్తులేదు, అప్పుడు బిజీ లేదు కదా. నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని తక్కువ తిరిగి వస్తూనే ఉన్నాను. అది అంత దేవుడు తీసుకొచ్చాను. ఫస్ట్ టైంలో వచ్చినప్పుడేమో 2 వీలర్ మీద వచ్చి అక్కడ వచ్చినప్పుడు వీడెవరు దేవుడి దగ్గర రాలేదు. అటు పోయినా అప్పుడు రోడ్డు కూడా ఏం లేదు, కొంచెం అటు నుంచి వచ్చాను, పైనుంచి వచ్చింది. సరే ఏదైనా సరే అంత గొప్ప దేవుడు ఎన్నో విషయాలు తీసుకొచ్చాడు. ఎట్లా బ్రతికిచ్చాడు. పలుమార్లు దేవుని విషయంలో నువ్వు ఎక్కడికో వెళ్ళిపోవాలంటే కూడా దేవుడు తప్పిసి తీసుకొచ్చి బ్రతికిచ్చాడు. అందుకని మూర్ఖర వంకర జనం మధ్య
ఏ జనం? మూర్ఖమైన వక్రజనము మూర్ఖమైన ఒక్కర జనం. ఏది దొరికిద్దాం నిద్దిద్దాం, ఏది దొరికిద్దాం ఏదో తందాం చూస్తుంటారు. మూర్ఖం అనే ఎందుకంటే సరే ఏదో వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు, వాళ్ళకి రాను మనం కొన్ని దేవుడి దగ్గర పోతున్నాం, వాళ్ళు కూడా దేవుడి దగ్గర పోయిన అనరు. కాదు ఏదో ఒకటి నిందించినప్పుడు జడ్డగా చేస్తుంటారు. అదే ఎన్నో విషయాలు జరుగుతుంది. కనుక మూర్ఖమైన ఒక్కరజన మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులు పలుమార్లు సనుక్కుంటున్నారు. ఏదో రుచి అనుకుంటుంటారు. అది దేవునికి ఇష్టమైంది ఉన్నారు. అక్కడ అందరూ దేవునికి ఇష్టమైంది కాదు, దేవునికి ఇష్టమైంది సనుగులను కొంటారు. నేను చచ్చిపోయినా పోయేదే, నేను బతకుండా పోయేదే అని మాట్లాడతాం. అది తప్పు. ఎందుకు బతికించాడు దేవుడు? కార్యం చేయటం కోసం. మన బట్టి అనేకులు మేలు కరపండి, మన దేవుడు జీవించడం కోసం. అందుకే మన కార్యం చేయటం బతికించాడు. అందుకని సనుగులను సంశయములను సందేహాలు మాని సమస్త కార్యములు క్రీస్తునందు సమస్త కార్యము కొనసాగించాలి. కార్యసిద్ధకరం చేసుకోవాలంటే తప్పకుండా ఆ విధంగా మూర్ఖులు వంకర జనం మధ్య ఉన్నాం. వంకర జనం ఏదో ఒక నిందించేవారి మధ్య ఉంటాం. కనుక వాళ్ళని కదా మనం చూశాను. దేవుడు వాక్యం ఏంటంటే మనకు వచ్చింది ఎప్పుడు కూడా మన ముందున్న ఈ వంకర జనం కూడా అయితే వాళ్ళకి అది మన శత్రులుగా చూసేది. కానీ మొదటి శత్రులుగా చూసేది. మన విడిపించే దేవుడు, మన బ్రతికించే దేవుడు, మన కనిపించే దేవుడు, మన కాపాడుతాడు. మన స్థితికి తీసుకొచ్చిన దేవుడు, స్థితిలో తీసుకొచ్చిన దేవుడు. ఆయన ఏం చేశాడు? ఏ విధంగా కనిపించాడు, ఏ విధంగా కటాక్షించాడు. ఎన్నోసార్లు అనేక స్థలాల్లో అనేక సందర్భంలో మరి నీ పరిస్థితి చూసినప్పుడు చాలా ఉంటుంది. దేవుని యొక్క పరిస్థితి బట్టి దేవుని యొక్క బిడ్డ. అందుకని సంశయం మానాలి. భాస్కర్ ఏమనాలి? సంశయములు సందేహాలు మాని ఒకసారి వెంటనే చూసుకుంటే నీకు జరిగిన విషయం, నీ జరిగిన అవమానం, కొన్ని పరిస్థితులు అల్లుడు బట్టి అదని ఇదని జరిగి ఆలోచిస్తుంది. వాడు చిన్నోడు అయినప్పుడు జరిగిన పరిస్థితి కొట్టినారు, తిట్లు తిన్నాం, దెబ్బలు తిన్నాం, ఎన్నో కావచ్చు. మీ అత్త కోసం పక్కన పెట్టి అది కామం, అది విషయం. కానీ ఎన్నో విషయాలు జరిగింది. ఈరోజు దేవుడు నిన్ను ఆశ్రయించాడు. ఆశ్రయించాడు కదా. ఆనాటికి ఈనాటి దేవుడు చాలా కార్యం చేశాడు. ఒకసారి చెప్పాడు, కొన్ని భూమి ఎందుకు వాళ్ళకి ఎత్తున్నా ఉన్నా, ఇచ్చుకోబోక అన్నా, నేను చేసుకోను, నాకు ఎవరు లేరా, నేను ఉన్నానైనా ఏడుకోపోతాను అలా ఉన్నాను. పరిశుద్ధత వద్దకంతని ఇట్లా జ్ఞాపేసుకొని యక్షకాంతులు వ్యక్తులు కలిసి ఇక్కడ రక్షించుకుంటాండి. కనుక దేవుని యొక్క పరిశుద్ధం అంటే ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు దీవుని పొందాలంటే ఏం పొందాలంటే మన కార్యశుద్ధి చేసుకోవాలంటే మన కార్యం సఫలం. మీరు ఒక కార్య సఫలం తలపెట్టుకున్నారు, ఒక విషయం తలపెట్టుకున్నారు. ఆ కార్యం సఫలం అవ్వాలంటే సంశయం మానాలి. దేవునికి అంగీకారంగా మార్చబడుతున్నారు. దేవుని విషయంలో జ్ఞాపకం చేసుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుని మన కనుగొనకు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే దేవుడు మన ఇంటి విషయవాడు కాదు. దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. దేవుడు మన కనిపిస్తున్నాడు. అని కార్య అక్కడ సమస్త కార్యములను చేయుడి అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని అట్టి జనం మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకొని పట్టుకోవాలి. జీవవాక్యమును అంతేగాని వాదనలు, భూతులు, కొట్లాట్లు చేత పట్టుకుని పోవాలి. అటు జనం మధ్య ఎట్లున్నాను జీవవాక్యమును చేత పట్టుకుని మన వాక్యం జీవించేది. మన దేవుడు జీవింపజేసేవాడు. మన దేవుడు జీవింపజేటకు ఎప్పుడు ఇష్టపడుతున్నాడు. అందుకని జీవవాక్యాన్ని చేత పెట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. భాస్కర్ బట్టి కూడా ఒక శోధన వచ్చింది. ఎవరో వచ్చిన మైండ్ కవర్ చేసినారు అన్న కదా. ఏడుచుకుంటూ వచ్చు, అయ్యా ఏం చేస్తావో తెలియదు కానీ నా పొరకట్టుకోవద్దు అని నాకు అయితే ఏడిచాను. వచ్చిన దేవుని అడిగిన ప్రార్థన చేస్తున్నాం. సరే ఎన్నో విషయాలు జరిగినాయి. అక్కడ మాట్లాడడం ఒక దినం దేవుడు ఆడితో మాట్లాడి చచ్చారు. దేవుడు అడి జీవితం మార్చాడు.
ఏం పట్టుకొని వచ్చాం ఇక్కడికి? జీవన దేవుని పట్టుకొని నా దగ్గరికి వచ్చాం. దేవుడు మాట్లాడేదంటే అది వచ్చినప్పుడు ఒకే టైంలో దేవుడు మాట్లాడి నేను దేవుడు మాట్లాడు కదా. కనుక దేవుడు ఆ విధంగా నీ దగ్గర నీతో ఉండి నీ బిడ్డలు కానీ దేవుడు చూస్తూ కొన్ని ట్రయాలు కొన్ని పరిస్థితుల్లో తెలుసుకుంటే దిక్కులేని అంటే పరిస్థితులు అందులో బట్టి కానీ కోట కానీ వచ్చినాం. ఆయా విషయాన్ని బట్టి ఎన్ని విషయాలు అనేమంటే ఇవన్నీ కూడా ఎవరు చేశారు? అందుకని జీవాక్కని విడిచిపెట్టారు. కనుక ప్రభు యొక్క పరిశుద్ధ నామను బట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మరి ఈరోజు దేవుడు కార్యశుద్ధి కలుగు చేసుకోవాలా వద్దా? కార్యం చేసుకోవాలి వద్దా? దేవుడు కార్యం చేసేవాడు కాదా? అది మన చేతిలో ఉంది అంటాను ఆయన. ఎవరి చేతిలో ఉందమ్మా? మన చేతిలో ఉంది. ఎందుకంటే మనం అడిగితే మనకి ఇచ్చాడు. మనం అడిగినప్పుడు ఇవ్వాలంటే తప్పకుండా ఏం చేయాలి? ఇప్పుడు ఒక మేస్త్రి గోడ కడుతున్నాడు, ఒక లైన్ ముగ్గు పోసి చేస్తారు. ఏదైనా చిన్న గడ్డిది అడ్డం వచ్చినా ఏం చేస్తారు? దాన్ని చెప్పేస్తారు. లైన్ చేసేది చేయడం చేస్తారు. ఎందుకని? చిన్నదే కానీ లైన్ అక్కడ తప్పిద్దని చూస్తారు అనే కదా. అంటే ప్రభు దగ్గర మనకు వచ్చేటప్పుడు ఏ ఒక చిన్నదన్నా ఏదన్నా దేవుని దగ్గర మన పరిచయం తను తుడిచి తీసేసుకొని పరిశుభ్రతకు వెంటనే ఆ కార్యం దేవుడు చేసేవాడు. దేవుడు కార్యం చేసేవాడు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యం దేవుని యొక్క పరిశుద్ధ నామం కూడా దేవుడు కార్యం చేశాడు. అందుకనే ఈ మహాకృపను పరిశుద్ధుడు నిర్మించగలను మనకు దీవించడం కోసం ఆశ్రయించడం కోసం దేవుడు ఇష్టపడే దేవుడు కనుక దేవుని మాటలు దేవుని వాక్కులు దేవుని సన్నిధి దేవుని యొక్క పరిశుద్ధమైన యొక్క నామను బట్టి ఆయన సన్నిధి విషయాన్ని చేసుకోవాలి. నాడు నేడు ఏకరీతిలో దేవుడు ప్రేమ. అందుకనే యెషయా-గ్రంథములో 41 చూస్తే 8వ వచనం మాట్లాడాడు. నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. సహాయం చేయువాడను నీకు సహాయము చేయువాడను నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీతియను ఎందుకంటే ఆయన దక్షిణ హస్తము లంచమును కోరలేదు. ఆయన దక్షిణ వస్తు బదులు కోరలేదు. ఆయన దక్షిణ వస్తు నీ దగ్గర నుంచి ఏం కోరట్లేదు. కానీ దేవుని యొక్క పరిశుద్ధ నామం బట్టి ఆయన పరిశుద్ధ నామములో అబ్రహాము సంతానం వచ్చి అన్నిజనులకు రక్షణ కలగటకు దేవుడు ఆనాడు అబ్రహాంలో ప్రకటింపబడ్డారు. కనుక క్రీస్తు యేసు నశించిపోతున్న వ్యక్తికి రక్షించడానికి వచ్చినాడు. కనుక చీకట్లను అక్కడ మడకల ప్రదేశంలో కూర్చున్నప్పుడు దేవుడు మన దగ్గరకు వచ్చి ఆయన ప్రేమించి క్రీస్తు యేసు ద్వారా మనకు రక్షణ కలగజేసి ఆ నీతి ఉన్న దక్షిణ హస్తంతో సహాయం చేయడానికి ఆయన ఉన్నాడు. అందుకొరకే ఆ సహాయం మనం పొందుట కోసం తప్పకుండా ప్రభు యొక్క మాటను లక్ష్య పెడుతూ ఉండాలి. పరిశుద్ధ మాటలు లక్ష్య పెడతాయి. 51 7వ వచనం అక్కడ నీతి అనుసరించు వారులారా, నా మాట వినుడి, నా బోధను హృదయమందు ఉంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి. మనుషులు పెట్టే నిందకు భయపడకుడి. ఎవరైనా కావచ్చు మనందరం కూడా ఎవరి మీద భయపడద్దు. ఇప్పుడు నా మీద నిందమప్పుడు కొంతమంది ఉంటారు, నీ మీద మప్పుడు కొంతమంది ఉంటారు, నీ మీద మప్పుడు కొంతమంది, మరి ఎవరైనా కావచ్చు. అక్కడ ఏమన్నంటే మరి అక్కడ నీతి అనుసరించే వాళ్ళ ఒక్క జనంగా మధ్య ఏం పట్టుకొని ఉండాలి?
జీవవాక్యమును శాతం పట్టుకుని ఉండేవాడు నీతిని అనుసరించేవాడు. నీతిని అనుసరించేవారులారా నా మాట వినుడి, నా బోధను హృదయమందు ఉంచుకున్న జనులారా. ఎక్కడ ఉంచుకున్నారు? ఎవరైతే హృదయమందు ఆయన బోధ ఉంచుకుంటారో వారు నీతిమంతులు. ఆయన బోధ ఎవరితో ఉంటారో, ఎవరు ఏది చేసినా, ఏ వక్రజనమన్నా, ఎవరున్నా కానీ ఏ నింద వచ్చినా వారు ప్రభు తిట్ట చూస్తారు. ప్రభునందు నిలిచి ఉంటారు. ఏం చేసి ఉంటారు? ప్రభునందు నిలిచి ఉంటారు. అందుకనే ప్రభు మాటను నిలిచి ఉంటారు కనుక, ప్రభు వాక్యానికి లోపడతారు కనుక, ప్రభు మాటకు ఆధారపడుతుంటారు కనుక వారి మీదకి మనుషులు పెట్టే నింద భయపడకుడి. వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ఏం పడద్దు? ఓ అయ్యా నీకేం చెప్పాను, పెద్ద పెద్ద మాటలతో తిట్టారు చెప్పిందే నాకు, అవునా కదా? కనుక దేవుడు మంచిది. కొన్నిసార్లు కొన్ని సందర్భంలో తొందరపడ్డా ఏదో అయిపోయింది, కానీ ఎప్పుడైనా సరే రక్షణ కాపాడుకోవాలి, దేవుని దగ్గర కార్యసిద్ధి చేసుకోవాలంటే ఈ విషయంలో భయపడక దేవుని కోసం కనిపెట్టుకోవాలి, అవును కదా? దేవుని మాట వచ్చుకోబట్టు ఎవరైనా నేను కావచ్చు, నువ్వు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రభు నామను బట్టి ప్రతి దినం చూస్తుంటాను నేను. ఎన్నో 100 కిలోమీటర్లు, నేను కూడా 100 కిలోమీటర్లు తిరుగుతుంటాను. చాలాసార్లు కొన్నిసార్లు ఏదో మాట్లాడతారు, ఎంతో మేలు చూస్తుంటాను, అనేక మేలు చూస్తుంటాను. ఒక పక్క దేవుడికి కార్యం చూస్తుంటాను, ఒక పక్క వాళ్ళు చూస్తుంటాను. నేను మొన్న ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు చాలామంది వచ్చిన అతను భయంకర వ్యక్తి మారాడు. వాళ్ళ ఇంట్లో కార్యం జరుగుతుంటే చాలా ఇష్టం సందర్భాన్ని బట్టి దేవుని వాక్యం మాట్లాడుతుంటే అలాంటి కారణం కూడా తాగి గొడవలు చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు అందరూ సైడ్లో తాగోతులు అందరూ మానేసి చూస్తూ ఉన్నారు, చూస్తూ మాట్లాడుతున్నాం. ఆయన వచ్చాడు, వచ్చిన తర్వాత అని అంటూ ఉన్నాడు ఉంటారు. ఒకప్పుడు ఆయన 13 పెద్ద మాటలు మాట్లాడుతున్నాను. ఆయన తర్వాత ఆ నుంచి సాక్షి చెప్తున్నాడు, నేను ఇట్ట మాట్లాడిన తర్వాత నా జరిగిన పనిష్మెంట్ ఏంటి అని సాక్ష్యం చెప్పి పెడుతూ అందరూ ఏడ్చినారు. కారణం ఏంటంటే ఆయన ఎందుకు మొన్న నేను ఆఫీసులో కూర్చుంటే ఒక షార్ అలా వచ్చాను, ఇతన్ని ఈ ప్రాంతంలో రాకుండా చేయాలని మాట్లాడుకున్నారట. నేను వచ్చి మళ్ళీ ఆలోచన కదా, ఏదో సందర్భం నుంచో చెప్తాను. నేను అన్నానయ్యా, తర్వాత నేను నిలబడ్డాను. ఈరోజు నేను దేవుని దగ్గర వచ్చాను, నా కుటుంబంతో దేవుని బతికిన మేమన్నారు. కారణం అంటే తెలుసు నాకు అసలు కదా, నాకు ఒకటి వచ్చే ప్రయోజనం మిమ్మల్ని అంటే చాలా బాధ వచ్చింది, నాకు వాస్తవే. కానీ కొన్ని సందర్భంలో మనం మాట్లాడేది కావు. అందుకని మనసులు పెట్టి నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి, మన కదా. వాళ్ళు అన్నట్టు దానము ఎన్నో మాటలు ఉంటాయి, కానీ దిగులు పడకుండా ఏం చేయాలి మనం? దిగులు పడేప్పుడు సంశయములు అంటే సందేహపడుతుంటారు, అలాంటివి మనం ఉండకూడదు. ఒకటే దేవునిపై ఆధారపడాలి, అప్పుడు కార్యములు సఫలమవుతాయి. నీవే కార్యశక్తి చేసుకుంటావు, మీరే కార్యం చేస్తున్నావు. మీరు ప్రార్థనగా దేవుడు కార్యం చేస్తున్నాడు, మనం అడుగుతారు ప్రార్థన చేస్తున్నాం, దేవుడు కార్యం చేస్తున్నాం. అందుకనే మరి మనుషులు పెట్టే దానికోసం కాదు, కానీ దేవుని మాట కోసం ఎదురు చూడాలి, దేవుని కోసం కనిపెట్టుకోవాలి, దేవుని మాటను రక్షించాలి, పరిశుద్ధాత్మ దేవుని మాటపై ఆధారపడుతున్నారు. 8:31 చూస్తే వాడి చెప్తారు, 8:31 చూస్తే వాక్యం చేస్తున్నాం. చూడండి 2వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఖడ్గమును తప్పించుకొనిన వారై జనులు అరణ్యములో దయనొందిరి గనుక, ఖడ్గమును తప్పించుకున్న వారై జనులు అరణ్యములో దయనొందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందునట్లు నేను వెళ్ళుదననుచున్నాడు. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. శాశ్వతమైన ప్రేమ అన్న ప్రేమ ఒకసారి ఖడ్గమును తప్పించుబడట. యేసుప్రభు రాకమునకు దురాత్మ శక్తులను ఖడ్గంతో బంధింపబడి బాధల్లో, కష్టంలో, రోధంలో ఉన్నాం. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? మనం అడవిలో లాంటి జీవితం ఆనాడు ఇజ్రాయేల్ అడవిలో వచ్చేటప్పుడు అన్నాడు, అడవిని దాటించినప్పుడు. ఈనాడు కూడా మనం కూడా తెలియక అనేక విషయాలలో ఎన్నో విషయాలు వాటన్నిటికీ ఏం చేసినప్పుడు దేవుడు ఆ పాపాల కట్ట నుంచి తప్పించాడు.
తప్పించి శాశ్వత ప్రేమతో చాలా కనుక అతను ప్రేమించుకుని గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఏం చెప్తున్నాడు? విడువక కృప చూపుచున్నాను. విడువక కృప చూపుచున్నాను. ఎందుకంటే సరే దేవుని సన్నిధికి రాని దినాలు ఉన్నాయి, వచ్చి వెళ్ళిపోయే దినాలు ఉన్నాయి. కానీ ఎక్కడున్నా దేవునికి భయపడే మనస్తత్వం దేవుడు ఇచ్చాడు కనుక ప్రభుంటే దేవుడు కనికరించి నేను తిరిగి తీసుకొచ్చాడు, సాక్షించి కృపించాడు. అలాగే ఇప్పుడు ఏమంటున్నట్టే ఒకే విషయం, ప్రభు యొక్క నామం బట్టి కృప చూపుతున్నాడు. కృప చూపుచున్నాను. కనుక కృపను మనం ఆయన కృపలో మన దగ్గర ఉండాలి, పరిశుద్ధంగా ఇక్కడ ఉండాలి. అందుకని తన నిజమైన మాట దేవుని మాట గ్రహించాలి. ఆయన కృప ద్వారా కరుణించి కటాక్షించి ఆయన ప్రేమ కనపరుస్తున్నాడు కనుక 7వ వచనం మాట్లాడాలి. అక్కడ 7వ వచనం యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి. యాకోబును బట్టి సంతోషగానము సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. యెహోవా ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజలను రక్షింపుము అని బతిమాలుడి. రక్షించుడి అని బతిమాలుడి. రక్షించమని ప్రతివాడు కూడా మన కర్తవ్యం. అక్కడ ఏమిటి, మనము దేవుని రాజ్యమై ఉన్నాం. ఎవరైనా దేవుని రాజ్యమై దేవుని రాజ్యమై. ఎందుకంటే మొదటి పేతురు పత్రికలో 2వ అధ్యాయంలో చూసినప్పుడు చెప్తారు అన్నమాట. 9వ విషయం 10వ విషయం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును అందుకని వేరుపరచబడిన వారు కనుక మనుషులు ఎందుకు భయపడద్దు, మనుషులు పెట్టే విషయాలు దిగులు పడకూడదు, ఎవరి మీద వ్యాజ్యానికి పోకూడదు, నోటి మాట ద్వారా తప్పు చేయకూడదు, ప్రభుత్వ విరోధం చూడదు. వారు రక్త ప్రీతి అంటే రక్త సంబంధాలు ఇవ్వడం కావచ్చు, కానీ మనం సహకరించే విషయంలో సహాయం చేయడం చేయొచ్చు. కానీ ఏదైనా సరే దుష్ట కార్యం అంటే దేవునికి విరోధం వాటిని ఏకీభవించకూడదు. అర్థమైంది? ఏకీభవించకూడదు. అట్లా అన్నారు కానీ వట్టిగా పోయేద్దాం పోయాము అంటారు, వాళ్ళు అడిగినా కానీ పోయేద్దాం అంటారు. పోయేద్దాం పోయిన వాడు చాలా చిక్కులో ఒక రోజున వాడు పడిన పనిష్మెంట్ షార్ట్ వచ్చాను. కనుక అది గుర్తుపెట్టుకొని పరిశుద్ధి పరిశుద్ధి కోసం దేవుని మాటలు పెట్టినప్పుడు దేవుడు వేరుపరచబడిన వారు ఏ వంశము? అందుకని రాజులైన యాజక వంశం, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలు, దేవునికి సొత్తైన ప్రజలునై ఉన్నారు. కనుక మరి సొత్తుగా ఉండటం కోసం దేవుడు ఇచ్చాడు. ఆయన కృపను బట్టి కనిపించాడు, ఆయన కటాక్షం దయచేశాడు. అందుకని ఆయన సొత్తుగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు. కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. కనుక ప్రభు యొక్క నామం విషయం జ్ఞాపకం చేసుకోండి. తన పరిశుద్ధుల నామం బట్టి దినదినం కూడా దేవుడు సరిస్తున్న మాటను బట్టి అలా దిన కూడా దేవుడు మాట్లాడుతుంది కదా. తన విషయం జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు చెప్తున్న ప్రతి ఒక్క కార్యసిద్ధి చేసుకోవడం మన చేతిలో, కార్యములు జరుగుతూ మన చేతిలో. అందుకని మన ఆయన సొంత విషయం మర్చిపోయినప్పుడు దుష్టుడు ఆడుకుంటాడు. ఆయన పెట్టి ఆయన సొత్తుగా ఉన్న అవసరం మర్చిపోయిన వాడుకుంటాడు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో, కొన్ని సమయాల్లో, కొన్ని స్థలంలో ఉన్నప్పుడు అపవాది రెచ్చగొట్టింది. బిడ్డను బట్టో వాళ్ళని బట్టో పక్కన బట్టి కొడబట్ట కొంచెం పనులు పట్టడం. అప్పుడు మనకి ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తున్నప్పుడు ఎవరు సొత్తుపట్టడం? సైతాన్ని సొత్తు అవుతాం అన్న కదా. ఆ విషయాన్ని ఇప్పుడు కొన్నిసార్లు ఎట్టుంటుందంటే చిన్న కలుపు తీస్తుంటే రేగు ముందు పుచ్చుకుంటుంది. అది ఎంత ఉంటుంది? అది చాలాసార్లు పని చేయలేదు, అది పోయింది అన్నమాట. ముందు బయటకు వచ్చింది.
అవునా కదా. తీయాలంటే కూడా చాలా లోతు ఉంటుంది కనుక దానికి ఏదైనా మేము పడితే అంటే కొద్ది సీవులో పడితేనే కొద్ది గుడికి పోతుంది, లేకపోతే ప్రాధాన్యం రాదు. అది అప్పటి వరకు 2-3 రోజులు 4 రోజులు బాధపడటం లేదండి. అదేవిధంగా కొన్నిసార్లు ఒక మాట నెలల తరబడి రోజుల తరబడి, ఎందుకంటే మేము దేవుడు నమ్ముకుని ఇదేనా అంటాం మాట చెప్తాను. అలాంటి స్థితిని మనం తెచ్చుకుంటే కొన్ని నెలలు దేవుని ఆకు దూరం దేవుని ఆకు దూరం ఉన్నప్పుడు నాకు ఇచ్చి పడుతుంది పడుతుంది ఎందుకు ఎవరు దూరంగా ఉన్నారు? రక్షకుడని యేసే దూరం ఉన్నారు. ఇప్పుడు ఆయన మా దగ్గర నుంచుంటే వాడు పారిపోతాడు. అందుకే రాడు, అవి రావు, ఆయన రాడు. అందుకే మంచిది మనం విడిచిపెట్టలేదు అని మనం చేసే పనులు అప్పుడు. కానీ తప్పకుండా ఏంటంటే మనం ప్రభు మనతో ఉండటం కోసం, దేవుని సన్నిధి కోసం విషయం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడికి లోపడాలి, ప్రభు మాటకు లోపడాలి, జిమ్లో దేవుని మాట తీసుకున్నాడు. అందుకని యేసుక్రీస్తు పరిశుద్ధం కాబట్టి ఈ విషయం జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధం ఆయన సొత్తు కనుక 94:4 ఏమంటున్నాడు, 94:14 ఏమంటున్నాడు కీర్తనలో, యెహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాడు. ఇప్పుడు మరి ఎవరు సొత్తు? కానీ మన ఏం చేయలేను. అందుకని ఆయన సొత్తుగా ఉంటాం మంచిది, ఆయన విడిచిపెట్టడం మంచిది. సొత్తుగా యెహోవా తన ప్రజల విడబాయివాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు. కనుక ప్రభువుని బట్టి అందుకని ఆయన స్వాస్థ్యంగా, ఆయన సొత్తుగా, ఆయన ప్రజలు ఉన్నాడు. అప్పుడు తప్పకుండా నడేవాడు కాదు. శోధన అనేది వస్తుంది, కానీ అది మన దగ్గర నిలిచిపోయింది. ఏ విధంగా ఉంటుందంటే ఒక పారు నీరు వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం వర్షం తెలుగు రీతిగా వర్షం వచ్చినప్పుడు చాలా నీరు కొన్ని ప్రాంతాలు వచ్చేస్తుంది. అది సమ్మర్ టైంలో చూస్తే అదేమండి అవునా కదంటే వారు ఎప్పుడు చూసినప్పుడు ఉంటాం. కొన్నిసార్లు వర్షాకాలంలో అటు బాగోద్దులే, అటు పోవటానికి దారి బాగోదులే అంటారు, అవునా కదంటారు. వెంటనే తర్వాత ఎవడో వెళ్ళిపోతుంది. ఒకప్పుడు నీళ్ళు ఎక్కడ నీటి మీరు నాతో కొన్ని ప్రాంతాలకు చెప్తుంటారు, అయ్యా ఇక్కడ ఇంతవరకు వచ్చి నీళ్ళు వచ్చి అంతవరకు వచ్చి నీళ్ళు ఎట్టు వచ్చినంటారు. ఇప్పుడు లేవు నీళ్ళు అంటారు, పారు నీళ్ళు జ్ఞాపకం చేసుకున్నట్టు అంటారు. అందుకని కొన్నిసార్లు ఏంటంటే వాక్యాన్ని చూస్తున్నప్పుడు విషయం జ్ఞాపకం చేసుకొని ఏదైనా శోధన వస్తుంది అది ఉండేది కాదు. దేవుడు తప్పించేవాడు, విడిపించాడు, విమోచించేవాడు, కరెక్ట్గా మరి కార్యసాధకం చేసుకోవాల్సిన బాధ్యత మరి అందే కనుక ప్రభు నడుకోవాలి. పిలిపి లక్ష పెద్ద 4:19 చెప్తున్నాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. యేసుక్రీస్తు వచనం ఏ చేసేవాడైనా ఎవరిలో? క్రీస్తులో. క్రీస్తులో. ఎందుకంటే ఆయన నామంలోనే అక్కడ ఫస్ట్ మాట చెప్పాడు, ఆయన సన్నిధిలో మనం కార్యశుద్ధి కలుగ చేసుకోవడం కోసం మనం ప్రతి విషయంలో కూడా ఆయనకు అనుకూలంగా ఉన్నాడు కదా. అందుకని అట్టు ఆయన మన కార్యములు సఫలం చేయాలంటే క్రీస్తులో తీర్చుకోవాలంటే మనకును ఆయనకు మధ్యలో ఏమనకూడదు, దోషం ఉండకూడదు. అది కడుక్కోండు. వంకర జనంగా మధ్య కూడా మన కార్యములు చేసేవాడు, మన అవసరం తీర్చేవాడు, మన దీపించేవాడు, మన ఆశ్రయించేవాడు, మనం విడిచిపెట్టే దేవుడు కాదు. విడిచిపెట్టే దేవుడు కాదు. నీ కొట్టు తీసుకుని వస్తాను, గుడ్లు మందు ఉరికొస్తున్నాయి, వాళ్ళు వదిలిపెట్టుకుపోతావా? అవసరం దెబ్బల దగ్గర నుంచుంటాం, అవునా కాదా? అంటే వంకర జనంగా మన మీద పడుతుంటే, మనం నిందిస్తుంటే ఆయన మన మీద విడిచిపెట్టేవాడు కాదు. మనం ఎప్పుడైతే మౌనం ఉంటే నా దేవుడు నాకు ఉన్నాడని ఆయన కోసం కనిపెడతాము, ఆ వెయ్యి కూడా మన మీదకి రాకుండా చేసేవాడు. మీకు రేస్ కుక్కలు, అడవిలో కుక్కలు తెలుసు కదా, అవి ఎట్ట రౌండ్ వేస్తాయి, మనిషి రౌండ్ వేస్తాయి. ఒకరోజు స్థలంలో ఉన్నాను నేను, అడవిలో ఒక ప్రాంతం వస్తా ఉన్నాను. ఒకటి కనపడ్డది, ఒకటి ఉండదు, అది ఎప్పుడు కంపల్సరీ ఉంటుంది.
గుర్తుకొచ్చింది. అంటే బోర్డు గుట్టుంది, బోర్డు గుట్టు ఎక్కేం చేసిందంటే నాకు అర్థమైంది పాడమాటలు. ఎక్కి చెట్టు మీద కూర్చున్నా. రైట్, ఆ చెట్టు మీద జనరల్గా చెట్టు ఎక్కాలని వస్తున్నాను. ఎందుకు వస్తానంటే ఆ చెట్లు కాయలు ఉన్నాయి, ఏ కాయలు కూడా నాకు తెలియదు, కానీ నాకు ఆకలి వస్తుంది, తినాలని ఇక్కడికి వస్తున్నాను. పొదుపు నా బండి అక్కడ ఇది చేసినాను. వస్తామంటే బండి కదా వస్తున్నాను, మీరు కూర్చున్నది సర్టిఫికెట్లో కూర్చున్నాను. అటు ఎక్కాను అంతే, మొత్తం ఉరికొచ్చేటి ఇక్కడికి వచ్చింది. కుక్కర మొత్తం మురికి వచ్చింది. నేను చూస్తాను, ఇక చూస్తున్న తర్వాత నేనేం మాట్లాడాను. ఇక నా పని మేము చేసుకున్నా. చూసినా అంటే ఇప్పుడు ఏమైనా చెట్టు ఎక్కవు, కాము పడిపోయాను. సరే అయిపోయింది. ఇంకా అనుకున్నా కదా ఈరోజు ఈ పోవు అనుకున్నా. సాయంత్రం అది ఈ సాయంత్రం పూట పోవు అనుకున్నాను. ఎందుకంటే సాయంత్రం పూట ఆటాటకు వచ్చినాయి అంటే అవి పోవు, కంపల్సరీగా అటుకి సెకండ్ చెప్పి అయిన తర్వాత ప్రేయర్ చేసుకుంటున్నాను. దేవుని స్థుతించాను, కాయకూర దేవుని కొంచెం ఆగిన తర్వాత భోజనం తర్వాత ఎక్కడో అంత దూరం ఏదో ఒకటి పోతుంది. చిన్నది ఏదో నాకు తెలియదు. ఈ టక్ నాకు తిరిగి మొత్తం పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. ఎక్కడికైతే దిగా నేను. మరి దిగి మరి నా దగ్గరకు వస్తే భయం కూడా లేదు, ఏమో కాదు, వచ్చేస్తాను అంతే దేవుని స్థితించుకుని వస్తాను. కారణం ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు. జ్ఞాపకం చేసుకొని కార్యశక్తి కట్టేస్తాడు. ఏం చేసాడు? మన ప్రతి వస్తువుతో తీర్చేవాడు. తన మహిమలో తీర్చేవాడు, ఆశ్రయించాడు. కనుక ప్రభుత్వ వాక్యాన్ని ప్రతి వారిని జ్ఞాపకం చేసుకొని దేవుడు మనం దీవించడానికి ఆశ్రయించడం ఇష్టపడుతుంది. కనుక అది తీర్చుకున్నాడు. మన కార్యము మనమే సఫలం చేసుకోవడం దేవుడు మన వంచున్నాడు. యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమలు ప్రార్థన చేద్దాం. రానులకు వాక్యం ఉంది, రాసిన అలాంటి అవసరాలు మొక్కలిచ్చిన ప్రేమ నా సహోదరి సహోదర, ఈ యువతీ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమతో అనంతమైన ఎదురు చూస్తున్న ఈ కుటుంబ స్థితిని తెలియపరచడానికి వచ్చిన దేవుడు మన మధ్యన తండ్రి కనుక ఆయన ప్రేమించిన దేవుడు. ప్రతి వారు కూడా జ్ఞాపకం చేసుకొని కొన్నిసార్లు మనం తెలిసి తెలియక తొందరపడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు, ఓర్చుకోలేకనో సహించలేకనో సనుక్కుంటుంటాం, వెనుక్కుంటుంటాం. కనుక చాలాసార్లు కూడా దేవుని ఆత్మ నిష్కరిస్తాం కదా. ఈరోజు దేవుడు ఉదయకాలం మాట్లాడేవాళ్ళ కనికరం కావాలని నీవు కార్యం చేయటకున్నావు, కానీ మమ్మల్ని మేము సనుకొని నిమిషించి కార్యంలో పోగొట్టుకున్న పాపం పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, పరిశుద్ధ పాతాలు పొందరాదు. మీరు పరిశుద్ధులు కదయ్యా, పరిశుద్ధులు కదయ్యా, పరిశుద్ధులు కదయ్యా, దేవుడు జ్ఞాపకం చేసుకోండి. మరి కూడి వచ్చిన సంఘవంతుని బట్టి కొందరు తెలుస్తుంది, కృపంచి మీ కార్యములు వీళ్ళు సఫలం చేసి తలపెట్టుకు ప్రతికారం సఫలం సహాయం చేసి దుష్ట కార్యములను మీరే లయపరుచు కూడా ప్రార్థించుకొస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడైన తండ్రి, నీ పవిత్రమైన పాదాలకు దాసుని స్థలములకు నడిపించుకున్న విధానాన్ని బట్టి సంఘం పట్ల నువ్వు కట్టుకునే సంఘం పట్ల ఏర్పరచుకున్న దేవుడు, నీ ప్రజలను ఏర్పరచుకున్న దేవుడు,
మేమందరం ఈ వాక్యం చేత కట్టబడడానికి ఈ సత్య వాక్యం మా హృదయంలో ఉండట కొరకు ఇదిగో నీ దాసులను పిలుచుకొని నాయన క్రీస్తు శిలువ సహవాస సంఘమును నాయన తండ్రి మీరు కట్టుకునే విధానాలకు వందనాలు. అయ్యా నీ పాదములకు వందనాలు. నీ వాక్యము చేత అద్భుతమైన రీతిలో నూతనంగా మీరు మాట్లాడినందుకు అయ్యా గృహాన్ని ఎంత ప్రేమిస్తున్న దేవుడవో, మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్న దేవుడవో నువ్వు చూపించిన దేవుడు నీ దర్శనం ద్వారా నువ్వు మాట్లాడిన దేవుడు నాయన. ఇక్కడ జరిగిన సంఘటనలన్నీ కూడా నాయన వారి నోటితోనే బట్టబయలు చేసిన దేవుడు నీ పాదములకు ఎన్నో సందర్భాలలో ఎన్నో సమయాలలో నాయన పడుతున్న వేదనను వ్యాధులను బాధలను నాయన ఏది అడ్డుపరుస్తుందో నాయన తేటపరిచిన దేవుడు నాయన. నిజంగా శక్తివంతుడు నిజంగా ఉన్న దేవుడు అని ఉండి జరిగిస్తున్న దేవుడు అని మరొకసారి చూపరిచిన దేవుడు పాదముల కొందనాలు. ఎన్నోసార్లు ఈ గృహంలో ప్రార్థన జరగకుండా నాయన తప్పించడానికి గల కారణాలు ఏంటో నాయన నువ్వు రుజుపరిచిన దేవుడు నాయన. నువ్వు ప్రేమించినావు గనుకనే ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడని నాయన, నువ్వు కాపాడుతూ వస్తున్న దేవుడు అని నాయన మాట్లాడినందుకు వందనాలు. వానికి లెక్కలేని వందనములు నాయన. నువ్వు విడిచిపెట్టాలన్నావు నాయన. మరలా కార్యసిద్ధి కలగజేయడానికి ఇష్టపడుతున్న దేవుడు, జరిగించడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఈ ప్రజలు నీ బిడ్డలు ఈ కుటుంబము నాయన అందరూ కూడా నీ సత్య వాక్యమును నాయన చేత పట్టుకొని నడిచే కృపను నాయన ఇస్తున్న దేవుడు అని నాయన. ఆ విధంగా మీరు ధైర్యంగా ఉండాలని నాయన బలపరిచినందుకు వందనాలు. అనుకుంటారని సంశయములతో ఉంటారని దృష్టి యొక్క అతని నాయన జరిగించే కార్యములను బట్టి నాయన చదువుకోవద్దని నాయన నువ్వు మీరు బుద్ధి చెప్పినందుకు వందనాలయ్యా. నువ్వు నువ్వు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్న దేవుడు రుజుపరిచినందుకు వందనములు నాయన. మేము సనగేవారుగా ఉండకుండా నాయన సంశయములతో మేము ఉండకుండా నాయన సమస్త విషయములో తండ్రి నాయన సత్య వాక్యములు అన్ని జీవుల మధ్య చేత పట్టుకున్న వారమే కృపను మాకు దయచేయాలి దయచేయాలి. ఆశీర్వదిస్తానన్నావు నాయన. ఇదిగో నువ్వు ఏర్పరచుకున్న నీ సేవకుడు నాయన. ఇదిగో ఆనాడు అబ్రాహాము ఏర్పరచుకున్న దేవుడు దిగులు పడొద్దన్నావు భయపడొద్దన్నావు నాయన. నేనున్నానని వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానాలు నాయన కొద్ది సమయంలోనే నాయన మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు. అనుకుంటున్నాం కానీ సంశయములతో ఉంటున్నాం కానీ ప్రేమంత గొప్పదో రక్షింపబడటమే కాదు కానీ స్వస్థత నొందడమే కాదు కానీ నీ వాక్యాన్ని లోకములో నాయన ఏ విధంగా చేత పట్టుకుని నడవాలో నేర్పించినందుకు వందనాలు. నీ ఆత్మ చేత మీరు మాట్లాడినందుకు వందనాలు. మనిషిని ప్రేమిస్తే నాయన ఎంత గొప్పగా ఉంటుంది అన్న సంగతి నాయన నీ ఆత్మ ద్వారా మాకు రుజుపరిచినందుకు వందనాలు. నీ పాదములకు వందనాలు. వాక్యం నిరర్ధకము కాదు నాయన. మమ్మల్ని జీవింపజేస్తున్నందుకు వందనాలు. నీ మాట చేత జీవింపజేస్తున్నందుకు వందనాలు. ఎన్నో విషయములు ఎన్నో అనుభవాలు నాయన మా ముందు పెట్టినందుకు వందనాలు.
విధంగా మా జీవితంలో కొనసాగబడినట్లు నీ కృప దయచేయి. ఆ సంఘం అంతటికి దయచేయి. సంఘం అంతటికి దయచేయి. ప్రతి బిడ్డకి దయచేయి. మీరు మీ దాసుని వాడుకుంటున్నందుకు నా క్రీస్తులో సంఘం అంతా కూడా నాయన నీ మాట చేత ధైర్యమును పొంది ఇదిగో బలవంతులైన ఆయన ఇదిగో నీ మాటను చేత పట్టుకొని నడిచే కృపను మీరు నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నారు. స్థలంలో విన్న తండ్రి నాయన మాకు అప్పచెప్పిన ప్రాంతములో నాయన ప్రతి బిడ్డ కూడా తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన సనుగులతో ఉన్నారు, సంశయములతో ఉన్నారు నాయన. వచ్చిన సమస్యలు, వ్యాధులు, బాధలను బట్టి నాయన ఇదిగో ఈ దినమున రుజుపరిచిన దేవుడు, మాట్లాడే దేవుడు కనుక అన్ని విషయాలు నీతో నిలిచిండే కృప దయచేయి. ఎందుకంటే నువ్వు చీకట్లో నుండి మరణాంధకారంలో రక్షించవాలి నాయన. రాజ్యం ఎంతో గొప్పదో నాయన. రుజుపరిచిన దేవుడు మనము రాజులమని, యాజక సమూహమని, పరిశుద్ధులుగా జీవించే జనమని పేరు పెట్టి ఉన్నాడు. అందుకొరకు మనం ఆయనతో జీవించాలని గొప్పగా మీరు మాట్లాడినందుకు వందనాలు. నీ పాదములకు వందనాలయ్యా. ధైర్యపరిచావు, బుద్ధి చెప్పిన దేవుడవు, హెచ్చరించిన దేవుడు నాయన, హెచ్చరించిన దేవుడు నాయన. నిన్ను బట్టి నీకే లెక్కలేని వందనాలు. ఈ ప్రాంతం అంతా కూడా నిన్ను తెలుసుకునే కృప దయచేయి. అనేకులు రక్షణ పొందే కృప దయచేయి. శిలువ సావాసంగా మార్చబడే కృపను దయచేయి. నీ పాదములకు వందనాలు. అనేకులు రక్షణ పొందినట్లు ఈ మండలం అంతా కూడా నాయన క్రీస్తుమయంగా మార్చబడే కృపను దయచేయి. ప్రపంచమంతా క్రీస్తులో వింటున్న ప్రతి వర్తమానాన్ని నాయన ప్రతి దినమును మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు కదయ్యా. మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అనేకుల రక్షణ ఈ ప్రాంతంలో కూడా మీరు దయచేయమని, నీ కృపతో నడిపించమని, అందుకు సాక్షులుగా మమ్మల్ని నిలుపుకున్నందుకు వందనాలు. నీవే నీ కృపను మాకు తోడుగా ఉంచి నడిపించమని ఇదిగో యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ప్రార్థన పాత్రని చేర్చుకుని ప్రాంతం అంతా మార్చి ప్రత్యేకించి బిడ్డలకు ఖండిస్తూ మిమ్మల్ని దీవించి కనిపించిన ప్రతి బిడ్డపై కటాక్షం దీవించమని యేసుక్రీస్తునామమున ప్రార్థించుకొస్తున్నాం తండ్రి. పరిశుద్ధ తండ్రి కృపాపుడే మాకు పెట్టి మరోసారి జ్ఞాపకం చేసుకోండి. మీ కలిగిన సిల్వ రక్తపు శక్తి మీకు శోధిస్తున్న దుష్ట కార్యములను నజరేసు నామములో బంధిస్తాను. రాకుండా దయచేతండి. నేను బలపరచు ఖండించి ఆక్షించమని, వినిపించి మోచించమని, ఆక్షం తెచ్చమని, అది రక్షించి ప్రబోధపడుతుంది. ఏ విధంగా దుష్ట క్రియలతో తన అంశాలు వీటికి సంధించుకోకండి. ప్రేరేపించుకున్నాను. మీ పని ఒక ఉన్నతం ఎదుగుతుంది. మీ పనిలో 100% కనిపిస్తూ శక్తి చేస్తూ ఆరోగ్యస్తూ ఆడబడదు అనేక లక్షాధిపతి